హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే నా పేరు రీను. నేను వీక్లీ 2 లాంగ్ వీడియోస్, వీక్ మధ్యలో కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను సాఫ్ట్వేర్ క్యూఏ ఇంజనీర్ అండి. ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాను. అలాగే సైడ్ హసల్గా యూట్యూబ్ కూడా చేస్తూ వస్తున్నాను. ఇక్కడైతే రవ్వ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కొద్దిగా పెరుగు తీసుకొని చక్కగా బీట్ చేసేసాను. దాని తర్వాత ఒక చిన్న గ్లాస్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ అంతటా బియ్యం పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు చక్కగా ఎక్కువ ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు నీళ్లు కలుపుకున్నాను అనమాట. రవ్వ దోశకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి రవ్వ దోశ అనేది చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెడుతున్నాను. రవ్వ దోశలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉంటే బాగుంటుంది టేస్ట్. నా దగ్గర అయితే అల్లం లేదండి, అందుకని చెప్పి జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది. బ్రేక్ఫాస్ట్ చేయకుండానే రమ్మన్నారు. యాక్చువల్గా నేను నా హస్బెండ్ ఫుల్ బాడీ చెకప్ అయితే చేయించుకుంటూ ఉన్నాము. దానికోసం అని చెప్పి ఏం తినకుండా రమ్మన్నారు. ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకొని పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి చెకప్ అవంతా చేయించుకొని ఇంకా వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి ఇవన్నీ చక్కగా రెడీ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బాబుని కూడా తీసుకెళ్తాం హాస్పిటల్లో, ఇక్కడైతే వదిలిపెట్టలేను కదా. తనకేంటంటే ఆకలి వేస్తుంది కదా అని చెప్పి దోశ వేయినా అంటే వద్దు అన్నాడు అప్పుడే. అందుకని చెప్పి తన కోసం అని చెప్పి బూస్ట్ అయితే ఇక్కడ కలుపుతూ ఉన్నాను. అండ్ మీలో చాలామంది లాస్ట్ వీడియోకి నా హెల్త్ ఎలా ఉంది అని చెప్పి మెసేజెస్ చేశారండి. పర్లేదు, వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అయితే ఓకే సెట్ అయ్యాను. బట్ ఈ వీడియో షూట్ చేసే టైంకి ఇంకా నేను ఫుల్గా అయితే సెట్ అవ్వలేదు. నీరసం వస్తూ ఉంది, బాగా నీరసంగా ఉంటుందన్నమాట. ముందంత యాక్టివ్గా అయితే ఉండలేకపోతూ ఉన్నాను అప్పుడు. ఇప్పుడైతే ఓకేనండి ప్రజెంట్. అండ్ ఈ బాస్కెట్ నేను బూస్ట్ ప్యాకెట్ తీసాను కదా, ఈ బాస్కెట్ గురించి కూడా లాస్ట్ వీడియోస్లో చాలామంది చూసి మెసేజ్ చేశారు, ఎక్కడ తీసుకున్నారు లింక్ ఉంటే ఇవ్వండి అని చెప్పి. ఇది ఒక ఎగ్జిబిషన్లోనో మేళాలోనో తీసుకున్నానండి, కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది ఇలాంటివి ఇంకొన్ని తీసుకొని ఉన్నా బాగుండేది అని చెప్పి. చాలా బాగున్నాయి. ఇప్పుడు అమెజాన్లో ఇలాంటి బాస్కెట్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇదే సైజు అయితే అరౌండ్ 800 అలా పడుతూ ఉన్నాయి. అప్పుడులో నాకు చాలా తక్కువకి వచ్చింది ఆ బాస్కెట్ అయితే. అండ్ ఇక్కడైతే బాబుకి పాలు కలిపిచ్చేసి ఇచ్చేస్తూ ఉన్నాను. అట్లీస్ట్ పాలన్నా తాగితే తనకు కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాడు కదా అని చెప్పి. సో ఫస్ట్ అయితే పాలు కూడా కలిపేసి ఇప్పుడు ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని ఇప్పుడైతే హాస్పిటల్కి బయలుదేరుతున్నాం. జస్ట్ ఒక 20 మినిట్స్ డిస్టెన్స్లోనే మాకు ఆ క్లినిక్ ఉందండి. అక్కడ మోస్ట్లీ అన్ని టెస్ట్లు కూడా చేయించుకుంటూ ఉన్నాము. ఇది మాకు మెడికల్ ఇన్సూరెన్స్లోనే కవర్ అవుతుంది అనమాట. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి కానీ ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి కానీ ఇద్దరికి ఫ్యామిలీ అంతటా చేయించుకోవచ్చు. బట్ మా బాబుకి ఇప్పుడే అవసరం లేదు కాబట్టి మేమిద్దరం చేయించుకుంటున్నాము. ఇంకా రిపోర్ట్స్ అయితే జనరల్గా ఆ రోజు ఈవినింగే ఇస్తారు, కానీ ఇప్పుడు వరకు కొంచెం డిలే అయింది, ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉన్నాను. నాకైతే జనరల్గా ఇంజెక్షన్స్, బ్లడ్ టెస్ట్, సెలైన్స్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయాయి. అంటే భయంగా అలా ఏం లేదు, నార్మల్గానే నేను ఇంకా భయపడకుండానే ఇంకా బ్లడ్ అంతా ఇచ్చాను. సో అక్కడైతే బ్లడ్, యూరిన్ టెస్ట్ అండ్ తర్వాత ఎక్స్రే ఒకటి, స్కానింగ్ ఒకటి, ఇవన్నీ కూడా చేశానండి. జస్ట్ 1 అవర్ అయితే పట్టింది మాకు ఇవన్నీ కూడా ఇవ్వడానికంటే బ్లడ్, యూరిన్, ఎక్స్రేలు, ఈసీజీలు ఇవన్నీ కూడా. సో 1 అవర్ పట్టింది. ఇంకా 9 o'clockకి మేము వెళ్తే అరౌండ్ 10 o'clockకి మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతూ దారిలో ఇంకా కూరగాయలు తీసుకుందాం అని చెప్పి షాప్ దగ్గర ఆగాము. నాకు పెద్ద టాస్క్ ఏంటంటే ఏం కూర వండాలి అనేది నాకు పెద్ద టాస్క్. అసలు ఏం వండాలో అర్థం కాదు, ఏది చూసినా తిన్నట్టే అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. స్కూల్ బాక్స్లో కానీ అంటే పేరెంట్స్కి యూజువల్గా ఉండే ప్రాబ్లం ఏం వండాలి ఈరోజు వండేసాం ఇది అనే ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. సరే ఇంకా నాకు అక్కడ మ్యాంగోస్ కనిపిస్తే మామిడికాయ పప్పు చేద్దాం కదా అని చెప్పి మ్యాంగో అయితే తీసుకొచ్చాను. అండ్ ఇంటికి రాగానే ఇంకా స్నానం చేసేసాము ఇద్దరం, నేను మా ఆయన కూడా, ఎందుకంటే హాస్పిటల్ నుంచి వచ్చాం కదా. సో ముందు స్నానం చేసేసి ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పి స్నానం అయితే చేసేసి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫస్ట్
బాబుకైతే ఒక దోస వేసి ప్లెయిన్ దోస వేస్తాను. అంటే తనకి ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలాంటివి వేస్తే తను అస్సలు తినడనమాట. ఇంక అందుకని చెప్పి తన కోసం ఒక ప్లెయిన్ దోస అయితే వేసేసి ఇచ్చేస్తాను. ఎలా వస్తాయో దోసలు తెలీదు. చాలా రోజులైందని చెప్పాను కదా! రవ్వ దోస ఎప్పుడైనా కూడా నాకు ఫస్ట్ ఒక 2, 3 దోసలు సరిగ్గా రావండి. దాని తర్వాత కొంచెం పర్లేదు. బట్ చూడాలి ఈరోజు ఎలా వస్తాయో అనేది. నాకు అనిపించింది ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత అయితే చాలా బాగా వచ్చింది ప్లెయిన్ దానికన్నా కూడా. అండ్ ఏంటంటే ఇంకా రవ్వ దోసలో సపరేట్గా నేను చట్నీ అంటూ ఏం చేయను. అల్లం పచ్చడి కానీ, కారపొడి నెయ్యి కానీ దీంట్లో కాంబినేషన్గా బాగుంటుంది. సో ప్లెయిన్ దోస అయితే వేసేసాను. ఇప్పుడు దాని తర్వాత నేను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవన్నీ కూడా కలిపి జస్ట్ అలా వేసేస్తున్నాను. గరిటెతో వేసాక తిప్పకూడదంట. తిప్పితే మాత్రం సరిగ్గా రావు దోసలు. ఎలా అయితే మనము గరిటెతో వేసేస్తామో అదేలాగా ఉంచేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా తీస్తే మంచిగా ఇలా ఎర్రగా అంటే ఎర్రగా కాలిందనమాట. సో చాలా టేస్టీగా ఉండిందండి అల్లం పచ్చడితో వేస్తే. ఇంకా నా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత వేశాను కదా, తను ఫుల్గా ఎక్కువ దోసలు తినేశారు. నాకు జస్ట్ 2 చిన్ని దోసలు వచ్చాయి అంతే. ఇంకా పిండి అయిపోయిందనమాట. బాగా అనిపించాయి. ఇంకా నాకు ఆకలి వేస్తూ ఉంటే బనానా తింటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు చెప్పాను కదా వీక్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి. అందుకని చెప్పి నేను ఫ్రీక్వెంట్గా ఫ్రూట్స్ తింటూ ఉన్నాను. దాంట్లో ఖచ్చితంగా బనానా అయితే తీసుకుంటున్నాను అనమాట. సో కొంచెం బెటర్ అవుతూ వచ్చాను. అండ్ ఇక్కడ లంచ్లోకి అయితే అరటికాయలు కూడా తీసుకున్నాను ఇందాక కూరగాయల షాప్లో. మామిడికాయ పప్పు, అరటికాయ ఫ్రై చేద్దామని చెప్పి. సో నేనైతే అరటికాయ ఫ్రై ఎలా చేస్తానంటే ఇప్పుడు మీకు చూపించినట్టు ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి ఒక 2 విజిల్స్ అయితే పెడతాను. బాగా కుక్ అయిపోకూడదు, జస్ట్ కొంచెం ఉడికితే చాలన్నమాట. ఆ ఉడికిన దానికి పీలంతా తీసేసి ఇంకా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకొని ఫ్రై చేస్తాను. మీకు చూపిస్తాను ఎలా చేస్తాను అనేది. ఇంకా అరటికాయలు స్టవ్ మీద కుక్కర్లో పెట్టేశాను కదా, అలాగే పప్పు కోసం అని చెప్పి మామిడికాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేస్తూ ఉన్నాను. చాలా తక్కువ చేస్తాను, రేర్గా మామిడికాయ పప్పు నేను ఎక్కువ చేయలేదు. చూడాలి ఎలా కుదురుతుందో అని చెప్పి బియ్యం కూడా కడిగి పెట్టేశాను అనమాట. అలాగే ఇంకా అప్పడాలు కూడా వేయిద్దామని అనుకుంటూ ఉన్నాను. ఈలోపు కుక్కర్లోది కూడా ఉడికిపోయాయి. అది కూడా తీసి కొంచెం ప్రెషర్ అంతా పోయేదాకా పక్కన పెట్టాను. ఇంకా అప్పడాలు ఇవన్నీ కూడా వేయించుకుంటూ ఉన్నాను. ప్రతి సంవత్సరం మా మమ్మీ అయితే నాకు వడియాలు అండ్ తర్వాత మినప వడియాలు, తర్వాత బియ్యపు వడియాలు, ఇవన్నీ కూడా సగ్గుబియ్యం వడియాలు ఇవన్నీ కూడా పట్టిస్తారనమాట. అవి తిని కొంచెం బోర్ కొట్టిందని చెప్పి బయట నుంచి ఈ అప్పడాలు కూడా తెప్పించి ఇవి కూడా ఫ్రై చేశాను. పప్పు ఉంటే మాకు ఖచ్చితంగా ఒక ఫ్రై, అప్పడాలు, పచ్చడి ఇది ఉంటే మాకు బాగా ఇష్టంగా తింటాం కూడా. అండ్ చెప్పాను కదా అరటికాయలు కూడా ఉడకబెట్టేశానని చెప్పి అవన్నీ కూడా పైన పీలంతా తీసేసి రౌండ్గా ఇలా చక్రాల్లా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. అదే కనుక ప్రెషర్ కుక్కర్లో ఎక్కువసేపు పెట్టేసామంటే కొంచెం పేస్ట్గా అవుతుంది. అందుకే ఎక్కువ విజిల్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 విజిల్స్, మా కుక్కర్లో అయితే నేను 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. మంచిగా ఉడుకుతాయి అన్నమాట, పేస్ట్ లాగా అవ్వకుండా. ఇంకా తాలింపు కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను. తాలింపు పెట్టేసి ఈ అరటికాయ ముక్కలు కట్ చేశాను కదా, ఇవి కూడా ప్యాన్లో వేసి ఫ్రై చేసేస్తాను. దీనికి ఏంటంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట ఫ్రైకి, లేకపోతే కింద అంటుకుపోతూ ఉంటాయి. అందుకని చెప్పి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి మంచిగా ఫ్రై చేశాను. పప్పు అయితే రెడీ అయిపోయింది. అరటికాయ ఫ్రై కూడా చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా సింపుల్. అప్పడాలు కూడా వేయించేసాను అనమాట. ఇది లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు ఒక సిల్వర్ కాసుల హారం అయితే చూపిస్తూ ఉన్నాను. ఇది సిల్వర్దండి, చాలా బాగుంది. ఈ మధ్య ఏంటంటే అన్ని పాత కాలపు అన్నీ ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఒక్క హారం వేసుకుంటే మీకు ఆ ఫేస్లో శారీ మీద ఏదైనా కానీ బాగా లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది. చాలా బాగుంది ఈ హారం. ఎవరికైనా కావాలంటే నేను కింద డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను ఎక్కడి నుంచి తీసుకున్నానని చెప్పి. మీకు కావాల్సిన వాళ్ళైతే చెక్ చేయొచ్చు. నేను చూపిస్తున్నవన్నీ కొనాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ప్రొడక్ట్స్ అన్నీ చూపిస్తాను. దట్ డజంట్ మీన్ యూ షుడ్ బై అని చెప్పి నా రివ్యూ, నా ఒపీనియన్ అయితే షేర్ చేస్తాను. మీకు అవసరం ఉంటేనే పర్చేస్
పర్చేస్ చేయండి. అవసరం లేకపోతే ఏది మీరు కొనాల్సిన అవసరం లేదు. అండ్ బట్టలన్నీ కూడా ఈ రూమ్లో అయితే తీసుకొచ్చాను. వర్షానికి అస్సలు ఆరట్లేదు. ఒక రూమ్ అయితే ఆ బట్టలు ఆరేయడానికే డెడికేట్ చేసేసాను నేను. అండ్ ఇక్కడ ఇవి ధూప్ స్టిక్స్ అనమాట. నేను మొన్న చార్మినార్ వెళ్ళాను. చార్మినార్ వెళ్ళినప్పుడు ఇక్కడ నాకు ఇవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అంటే డిఫరెంట్ స్మెల్ అరోమా ఉన్నవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి వాళ్ళు అమ్ముతుంటే తీసుకున్నాను. సో ఒకటైతే వెలిగించాను, మంచిగా అనిపించింది నాకు స్మెల్. ఇంకా వేరే ట్రై చేయాలన్నమాట. సో ఈ చిన్న బాక్స్లో అయితే ఇచ్చారు నాకు. ఇంకా లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను కదా, ఇంకా మా అత్తయ్య గారికి కూడా ఇచ్చి పంపిద్దామని చెప్పి బాక్స్లో వేసి పెడుతున్నాను. ఆవకాయ పచ్చడి కూడా అత్తయ్య వాళ్ళకి ఒక బాక్స్లో వేసాను అనమాట. అత్తయ్య వాళ్ళ కోసం అని చెప్పి అరటికాయ ఫ్రై, పప్పు అయితే పంపించాను. ఇంకా నా హస్బెండ్ తీసుకెళ్ళి ఇచ్చారనమాట. వచ్చేటప్పుడు అత్తయ్య అయితే ఆలు కూడా గుడ్డు కూడా చేసి ఉన్నారంట, అది కూడా మాకు పంపించారు. సో మేము కూడా ఇంకా లంచ్ చేసేస్తూ ఉన్నాం. నేనైతే పప్పు, అరటికాయ ఫ్రై, ఆవకాయ అండ్ అప్పడంతో తిన్నానమాట. చాలా బాగుండింది లంచ్. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.